బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల వరదలతో అల్లాడిపోయిన రాష్ట్రాలకు కేంద్రం సాయం అందించింది. మొత్తం 14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసింది. 5,856 కోట్లను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. వీటిలో ఏపీకి 1,036 కోట్ల రూపాయల ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసింది. తెలంగాణకు 416 కోట్లు విడుదల చేసింది. ఇక మహారాష్ట్రకు అత్యధికంగా 1,432 కోట్లు విడుదల చేశారు. ఇక ఆసాంకు 716 కోట్లు, బీహార్కు 656.60 కోట్లు, గుజరాత్కు 600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్కు 189 కోట్లు, కేరళకు 145.60 కోట్లు, మణిపూర్కు 50 కోట్లను రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక వరదలతో అల్లాడిపోయిన 14 రాష్ట్రాలకు వరద సాయం నిధులను కేంద్రం విడుదల చేసింది. మొత్తంగా 5,858 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఏపీకి ఎన్డీఆర్ఎఫ్ నిధుల కింద 1,036 కోట్లు విడుదల చేసినట్టు తెలుస్తుంది. అలాగే తెలంగాణకు 416 కోట్లు విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. దాంట్లో ప్రధానంగా ఈ 14 రాష్ట్రాల్లో కీలకంగా నష్టపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. సుమారుగా ఈ వర్షాల కారణంగా విజయవాడ ఎటువంటి పరిస్థితుల్లో అతలాకుతలం అయిపోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోయి పూర్తి స్థాయిలో కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్రం ఏవైతే 14 రాష్ట్రాల్లో ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నిధులు విడుదల చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కూడా ప్రధానంగా నష్టపోయినటువంటి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రం 1,036 కోట్ల రూపాయలని ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసింది. అదేవిధంగా తెలంగాణ దీంట్లో కూడా అదే నేపథ్యంలో ఆ వర్షాలు కూడా తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలన్నీ ఆ వర్షాలకు ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో అక్కడ తెలంగాణకు కూడా 16 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు విజయవాడ ఇది ఎక్కువగా కీలక ప్రభావం చూపెట్టింది కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో ఈ విజయవాడలో జరిగినటువంటి నష్టాన్ని అంతా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల ఆ పంట నష్టం కూడా తీవ్రంగా జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ సీజన్ లో పూర్తిగా ఆ పంట చేతికొచ్చేటువంటి సమయంలో ఒకసారిగా ఈ అకాల వర్షాలకి ఒక పక్క పంట పూర్తిగా నీట మునగడమే కాకుండా కొన్ని గ్రామాలన్నీ కూడా నీట మునిగి పూర్తి స్థాయిలో కూడా ఆస్తులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడుగా అక్కడ ఇంటితో పాటు అక్కడ ఉన్నటువంటి సామాగ్రి అన్న కూడా అన్ని ఈ వర్షాల కారణంగా వరదలకి కొట్టుకుపోయి కొంతమంది రోడ్డున పడినటువంటి పరిస్థితి. వాళ్ళన్ని ఎక్కడైతే నష్టపోయినటువంటి అన్ని కూడా స్థితిగతులన్నీ పరిశీలించారు. ఈ నిధుల్ని వాటికి ఉపయోగించే అవకాశం కనపడతాం. థ్యాంక్ యూ సాంబశివరావు.